నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం. కారు చెరువులోకి దూసుకెళ్లి 5గురు మృతి. మృత్యుంజయుడిగా బయటపడిన మరో యువకుడు. మృతులంతా హయత్నగర్ కు చెందిన వారిగా గుర్తింపు. నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. యాదాద్రి థర్మల్ ప్లాంటు 2వ దశ జాతికి అంకితం. నేటి నుంచి ప్రజాపాలన విద్యోత్సవాల ముగింపు వేడుకలు. సచివాలయం, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో సంబరాలకు సన్నద్దం. ఆరు గ్యారంటీలు 66 మోసాల పేరుతో నేడు బీజేపీ భారీ సభ. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు. హాజరు కానున్న జేపీ నడ్డా. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూల్ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 5గురు యువకులు జలసమాధి కాగా మరో యువకుడు మృత్యుంజయుడిగా కారు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. మృతులంతా హయత్నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారు చనిపోవడానికి కొన్ని గంటల ముందే రోడ్డుపై జరిగిన ఓ యాక్సిడెంట్ చూసి అయ్యో పాపమంటూ ఆ యువకులు జాలిపడ్డారు. అరెరే ఇలా చనిపోయారేంటి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ వారికేం తెలుసు, మరి కాసేపట్లో మృత్యుదేవత వారిని కౌగిలించుకుంటుందని, తెల్లారేసరికి తమ ప్రాణాలు సైతం తెల్లారిపోతాయని. జాతీయ రహదారిపై ప్రమాద ఘటన చూసి కొంచెం దూరం వెళ్లారో లేదో వారు ప్రయాణిస్తున్న కారు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగి 5గురు యువకులు జల సమాధి అయ్యారు. కారులో మొత్తం 6గురు యువకులు ప్రయాణిస్తుండగా వారిలో ఒకరు మృత్యుంజయుడిలా అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. చెరువులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. చుట్టూ చీకటిలో అతను ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చీకటి, ప్రాణాపాయ స్థితిలో చెరువులో స్నేహితులు ఉండడంతో ఏం చేయాలో తెలియక బిగ్గరగా అరుచుకుంటూ చెరువు గట్టుపైనే కలియ తిరిగాడు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా అతని వద్ద ఫోన్ లేదు. ఈలోగా పాలు పోసేందుకు అటుగా వచ్చిన వ్యక్తిని ఆపి సాయం చేయాలని కోరడంతో అతను పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన యువకులంతా హయత్నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ మృతి చెందగా మణికంఠ ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు మార్గ మధ్యలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడ కొంతసేపు ఆగారు. అనంతరం తెల్లవారుజామున 3:30 గంటలకు పోచంపల్లి వెళ్లారు. బాగా ఆకలిగా ఉండడంతో మళ్లీ జాతీయ రహదారిపైకి వచ్చి టిఫిన్ చేశారు. తెల్లవారుతుండడంతో కళ్లు తాగి వెళ్దామని కారు మళ్లీ వెనక్కి తిప్పి పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇంత దూరం వచ్చినాం కానీ మళ్ళీ రివర్స్ కొట్టారు. అయితే లెఫ్ట్ ఉండేసరికి అర్థం కాలే. బ్రేక్ కొడితే అక్కడ నుంచి జారి 2 పల్టీలు తిరిగి అలా పడిపోయింది. ఫుల్ స్పీడ్ మీద ఉండరు అనమాట. ఫుల్ అంటే స్పీడ్ మీద స్పీడ్ మీద ఉన్నామని 2 పల్టీలు కొట్టి పోయిందా? ఒకటి కొట్టి ఇట్లా ఒకసారి పడి అలా పడ్డది. ఒక పల్టీ కొట్టి. ఇంకెవరు ఇంకా ఇంట్లో? వినయ్ ఉండు, హర్ష ఉండు, బల్లు ఉండు. వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్ ఉండు. వంశన డ్రైవింగ్. నేను ముందు సీట్ లో కూర్చున్నా, లెఫ్ట్ సైడ్ లో ముందు సీట్ లో కూర్చున్నావు కాబట్టి బచాయించు. గడ్డం ఏదో ఒకటి గుద్దిన అట్లా ఇట్లా బయటకు వెళ్ళిన. ఎన్ని గంటలకు అయింది ఇది? ఒక మాట అందా 5 అయిందా? 4:30 అన్నట్టుందన్న. ఎవరికి చెప్పినా మరి లేచి వచ్చి? అయితే 2 కార్లు అయినా వచ్చి ఆడ ఆపిన, ఓవర్ ఆపలే. కారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పాలన్న వచ్చిండు. పాలన్న వచ్చి ఆపి పిఎస్ కి అడిగి తాగు నేను తీసుకొని వస్తాను, పోలీసులు తీసుకొని వచ్చి ఒకసారి ఉండి ఇక్కడ ఆపి ఏమైందిరా అని చూసేటప్పుడు వీళ్ళంతా ఆర్టీసీ కాలనీ అన్న వెళ్ళినారు. ఆర్టీసీ కాలనీ రెడ్ బకెట్ ఆపోజిట్ ఉంటారా? ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయాన్నే జరిగిన కారు చెరువులోకి, రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెరువులోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్న 5 యువకులు జల సమాధయ్యారు. వారిలో ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. తెల్లవారుజామున వీళ్ళు అటు బాటసింగారం జాతీయ హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి మళ్ళీ వీళ్ళు గుండ్ల పోచంపల్లి, ఇటు పోచంపల్లి సైడ్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన చోటున్నాము. కారు ఎక్కడైతే చెరువులోకి దూసుకెళ్లిందో అక్కడే మనం ఉన్నాము. ఇంకా కారు అలాగే ఉంది చెరువులోనే, ఇంకా దాన్ని బయటకు తీయలేదు. మనం చూసుకోవచ్చు చెరువులో కారు ఎలా పడిపోయింది అనేది. ఈ కార్ నెంబర్ AP39LQ0809. ఈ కారులో మొత్తం 6 యువకులు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆర్టీసీ కాలనీకి చెందిన వారు. వీళ్ళంతా కూడా వీళ్ళలో 6గురిలో తొలుత వీళ్ళు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వచ్చారు. అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ వీళ్ళు ఒక గంట సమయం వరకు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు పోచంపల్లికి వచ్చారు. పోచంపల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ కోసం, అంటే ఆహారం కోసం అని అక్కడిక్కడ వెతికినప్పటికీ కూడా అర్ధరాత్రి కావడంతో అక్కడ దుకాణాలు ఏవి తెరిచి ఉండకపోవడంతో తిరిగి వీళ్ళు పోచంపల్లి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడ వరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ తెల్లవారుజామున అప్పటికి 3:30 అయింది. ఆ సమయంలోనే మళ్ళీ వీళ్ళు, వాళ్ళలో ఒకరు వంశీ అనే అతను, అంటే వీళ్ళు మొత్తం కారులో 6గురు ఉన్నారు. 6గురిలో వంశీ అనే అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. అతను కళ్ళు తాగుదాం అని చెప్పేసి తెల్లవారుజామున మళ్ళీ వీళ్ళు పోచంపల్లికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 6 యువకులు ఉన్నారు. 6గురిలో వీళ్ళు వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్, వంశీ, మణికంఠ. వీళ్ళలో ఈ పోచంపల్లి ఈ జలాల్పూర్ చెరువు వద్దకు రాగానే ఇక్కడ ఒక మూలమలుపు ఉంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ అతివేగంగా ఉన్నటువంటి కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురై కంట్రోల్ కాక పల్టీ కొట్టి చెరువులో పడింది. చెరువులో పడుతున్న క్రమంలో ఇక్కడ ఒక ఈ చెరువుకు కట్టపై రాళ్లను కూడా ఇక్కడ పాతుంచారు. ఆ రాయికి ఢీకొట్టడంతో ఆ రాయి కూడా పక్కకు ఒరిగింది. దానికి ఢీకొని అది చెరువులో పడిపోయింది కారు. ఈ ప్రమాదంలోనే 5గురు వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్, వంశీ 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో మణికంఠ అనే ఒక యువకుడు కారు అద్దాలు పలుగొట్టి డోర్ తెరుచుకొని దాని నుంచి కారు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఆయన ఒక స్థానికుల్ని హెల్ప్ అడిగే ప్రయత్నం చేశాడు. వాళ్ళలో ఒక 2 కార్ల వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు తెల్లవారుజామున చీకటి సమయం కావడంతో వాళ్ళు ఎవరు కూడా కారు ఆపలేదు, సాయం చేసేందుకైతే రాలేదు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఒకరు గమనించారు. అతనికి విషయం చెప్పడంతో మణికంఠ అనే యువకుడు ఆ పాల వ్యాపారి వెంటనే వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాకపోవడంతో వెంటనే పోలీసులను సంప్రదించాడు. ఆయన పోలీసులను తీసుకొని వచ్చాడు. పోలీసులను తీసుకొని వచ్చిన తర్వాత పోలీసులు, స్థానికులు వీళ్ళంతా కలిసి కారులో ఉన్న వాళ్ళని అయితే బయటికి తీసే ప్రయత్నం చేశారు. కార్ని మొత్తం మనం చూసుకోవచ్చు, కార్ని ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన తర్వాత వాళ్ళని మృతదేహాలను బయటికి తీశారు. 5 మృతదేహాలను బయటికి తీసి రోడ్డు మీద పెట్టడంతో వాళ్ళంతా కూడా విగత జీవులుగా ఉన్న పరిస్థితిని స్థానికులు కూడా ఒకంత విషాదానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ యువకుడు కూడా జిల్లా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అతన్ని విచారిస్తే అసలు వీళ్ళు పోచంపల్లికి ఎందుకు వచ్చారు, ఆహారం కోసం వచ్చారా, ఇంకా దేనికోసం వచ్చారా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన తర్వాత ఏసీపీ మధుసూదన్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ కారు ఇంకా లోపలనే ఉంది, ఇంకా కార్ని బయటకు తీయలేదు. వీళ్ళంతా మృతుల కుటుంబీకులు, వీళ్ళంతా కూడా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పోలీసులు సమాచారం అందించారు. వాళ్ళు కూడా కాసేపట్లోనే చేరుకుంటారు. అయితే వీళ్ళంతా కూడా డిగ్రీ, ఇంటర్ చదువుకున్న యువకులుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు అంతా జాబ్ కోసం మేము వెతుక్కుంటున్నాము, జాబ్ సెర్చింగ్ లో ఉన్నామని చెప్పి కూడా ప్రాణాలతో బయటపడ్డ యువకుడు చెప్పిన పరిస్థితి అయితే మనం విన్నాం. ఆ ప్రాణాలతో బయటపడ్డ యువకుడు అయితే మనకు చెప్పిన విషయం ఏంటంటే తమంతా కూడా అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తాను ఒక్కడు మాత్రము ప్రాణాలతో బయటపడ్డాను, కారు అద్దాలు పలుగొట్టుకొని డోర్ తీర్చుకొని అతి కష్టం మీద బయటపడ్డానని చెప్పి మనం విన్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో పోలీసులు కూడా ఈ కార్ని అయితే బయటకు తీసేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు.
ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ధన్యవాదాలు పవన్. పదేళ్ల కాలంలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను కాంగ్రెస్ హయాంలో పటిష్టంగా మారుస్తున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురంలో 300 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. కోదాడ బస్ డిపోను తనిఖీ చేశారు. కోదాడ మండలం కాపుగలలో 20 కోట్లతో నిర్మిస్తున్న రెడ్లకుంట రోడ్డుకు శంకుస్థాపన చేశారు. హుజూర్నగర్లో నిరుపయోగంగా ఉన్న కొత్త, పాత బస్టాండ్లను పరిశీలించారు. గోవిందపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన, ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రైతులు తీసుకునే పరిస్థితి నుంచి ఇచ్చే స్థాయికి చేరేలా చేయడమే ప్రభుత్వ విధానమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. గతంలో టీచర్ల రిక్రూట్మెంట్ లేదు 10 ఏళ్ల పాటు. మేము వచ్చిన తర్వాత అంతకుముందు 55,000 ప్రభుత్వ నియామకాలు చేస్తూ మొన్న పెద్దపల్లిలో మరో 9,000 నియామకాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 64,000. దాంట్లో 11,000 మంది టీచర్లను రిక్రూట్ చేసినాము. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి, స్థిరంగా నిలబడే అవకాశం ఇవ్వాలి. కొత్తగా నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. ఈ జాతి ఎప్పుడు కూడా వ్యవసాయదారులు దానం చేసే గుణమే తప్ప అడుక్కునే అవకాశాలు అవసరాలు లేవు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా ధైర్యంతో, సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. 3,000 కోట్లు అదేవిధంగా రైతు బీమాకి, మిగతా వీటికి వసూలు మీ ఖాతాల్లో చేశాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 60,000 కోట్లు ఉచిత విద్యుత్ 10,000 కోట్లతోటి రైతాంగం కోసం ఖర్చు పెట్టాం. దేశంలోనే అత్యధిక వరిని ఉత్పత్తి చేసే జిల్లాగా నల్గొండ జిల్లా పేరుగాంచిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సూర్యతేజ రైస్ మిల్లులో సైలోస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. సక్రమమైన నీటిపారుదల వ్యవస్థతో ఉచిత విద్యుత్ వల్ల దేశానికి అన్నం పెట్టే స్థాయిలో రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగేలా రైస్ మిల్లర్లు సహకరించాలని, వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని సూచించారు. నల్గొండ జిల్లా ఈనాడు భారతదేశంలోనే వరిని అత్యధిక ఉత్పత్తి చేసే జిల్లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీరిచ్చి పండించడమే కాకుండా మళ్లీ కొడిపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకే దక్కింది. రెండు కూడా ఆయన వరుణ దేవుడి దయ వల్ల, ఆయన ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి నీటిపారుదల వ్యవస్థ వల్ల, ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల భారతదేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కాలధన్యం, పంజాబ్ ని, హర్యానా కూడా పక్కన పెట్టాం. ఈనాడు తెలంగాణ ముందంజలో ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ది కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొడంగల్లో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజ్ నరసింహ ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైన ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అల్పాహార పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. చాలా సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు అంశం విషయంలో ఒక ప్రాజెక్టును చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి తప్పకుండా మరి ఒక పెద్దపీట వేయడానికి ముఖ్యమంత్రి గారి చొరవ, మా అందరి చొరవ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ యొక్క నిరుద్యోగ యువత కొంత పారితోషికం ఇచ్చి చదువు చెప్పిస్తే ఖచ్చితంగా పేద బిడ్డలు కూడా బడుగుడు మాత్రం కూడా గొప్ప చదువు వస్తాయి. కార్పొరేట్ లక్షలు ఖర్చు పెట్టి ఏ చదువు వస్తాయో అతను మించినటువంటి చదువులు గ్రామీణ మాత్రం వస్తాయి. శాసనసభ మండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఆదివారం సమావేశం కానుంది. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ శాసనసభ్యులు, మండలి సభ్యుల సంయుక్త సమావేశం జరగనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై భేటీలో చర్చించనున్నారు. సమావేశాలను కనీసం 1 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. లగచర్ల గురుకులాల్లో పరిస్థితులు, వ్యవసాయ రంగంలో సంక్షోభం, 420 హామీలు సహా ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. తెలంగాణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలిపింది. ఇదే సమయంలో రీజాయిండర్ దాఖలు చేయాలని తెలంగాణకు తెలిపింది. మధ్యంతర పిటిషన్ విచారణ అంశంపై తదుపరి విచారణను జనవరి 16, 17 తేదీలకు ట్రైబ్యునల్ వాయిదా వేసింది. కృష్ణా జలాల విషయమై ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ కొనసాగించింది. తెలంగాణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విషయమై ట్రైబ్యునల్లో వాదనలు సుదీర్ఘంగా సాగాయి. పోలవరం ద్వారా గోదావరి జలాలు కృష్ణాకు మళ్లిస్తే తెలంగాణకు ఎగువన 45 టీఎంసీలు ఇవ్వాలన్న అంశం తప్ప విభజన చట్టంలోని 89వ సెక్షన్ 2023 ట్రైబ్యునల్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఒకటేనని తెలంగాణ పేర్కొంది. ఏపీకి చెందిన సాక్షి ఏకే గోయల్ క్రాస్ ఎగ్జామినేషన్ నిన్నటితో పూర్తయింది. పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లింపునకు సంబంధించి ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర ఒప్పందం గురించి తనకు తెలీదని గోయల్ అన్నారు. 2014 విభజన చట్టం 11వ షెడ్యూల్లో లేనందున ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పాత ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా పరిగణించబోమని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీజీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన చేసింది. ముఖ్యమైన ప్రాంతాల నుంచి ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్లను ఏర్పాటు చేసింది. నేటి నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈసీఐఎల్ నుంచి ఎల్బీనగర్ వరకు మధ్య ఉన్న ప్రాంతాల నుంచి పికప్ వ్యాన్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు రూట్లలో వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పికప్ వ్యాన్ల ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. మరోవైపు అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్లపై 10% తగ్గించినట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజింగ్ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్ను ప్రయాణికులు సందర్శించాలని అధికారులు తెలిపారు. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. సరూర్ నగర్ స్టేడియంలో నేటి సాయంత్రం నిర్వహించే సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు అమలు చేయకపోవడం, ఏడాది పాలన వైఫల్యాలపై సభ ద్వారా ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నడ్డాకు స్వాగతం పలికేందుకు పార్టీ సమాయత్తమైంది. జాతీయ అధ్యక్షుడు సభకు వస్తుండటంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోంది. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను ఎంపీలు ఈటెల రాజేందర్, విశ్వేశ్వరరెడ్డిలు పరిశీలించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఈటెల రాజేందర్ విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్ లో హామీలు ఇచ్చి అమలు కాకపోగా హిమాచల్ ప్రదేశ్ మళ్లీ ఎన్నడికి కోలుకున్నంత అప్పుల ఊపులో కూరుకుపోయి ఇవాళ అప్పు పుట్టని స్థాయికి దిగారిపోయింది. హర్యానా ప్రజానికం కూడా తెలంగాణలో ఇచ్చిన హామీలు కావచ్చు, హిమాచల్లో ఇచ్చిన హామీలు కావచ్చు అమలు చేయలేకపోతున్నారు. కర్ణాటక సౌత్ లో చాలా గొప్ప రాష్ట్రంగా ఉన్నటువంటి కర్ణాటక కథమైపోయింది. మనం కూడా కథమవుతామని చెప్పి హర్యానా ప్రజలు కూడా ఆలోచించుకొని
స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే, ఆర్థిక పురోగమనం జరగాలంటే, ఉద్యోగ కల్పన రావాలంటే, శాంతి నెలకొనాలంటే హర్యానా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉందని చెప్పి భావించింది. ఇవాళ మహారాష్ట్ర కూడా ఇవాళ అంతే భావించింది. ఇంకా అబద్దాల పునాదుల మీదే బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు నాయకత్వం వహించి ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టడంలో, ప్రభుత్వం మోసం మాటలు ఎండగట్టడంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆ తరుణంలో రేపు మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు రేపు రాబోతా ఉన్నారు. కాబట్టి దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి మా పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిచాల ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థినికి ప్రమాదం తప్పింది. 3వ తరగతి చదువుతున్న సరిత అనే విద్యార్థిని తల పాఠశాల ప్రాంగణంలోని 2 పిల్లర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిపారు. పాఠశాల సిబ్బంది విద్యార్థిని తలను పిల్లర్ల మధ్యలోంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు గ్రామంలో పనిచేస్తున్న మేస్త్రీలు వచ్చి పిల్లర్ను స్వల్పంగా ధ్వంసం చేసి విద్యార్థిని క్షేమంగా బయటకు తీశారు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామ సమీపంలోని నక్కవాగులోకి అక్రమంగా వ్యర్థ జలాలు వదిలి వెళ్తున్న నంబర్ ప్లేట్ లేని ట్యాంకర్ను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ తప్పించుకోగా అతడి సహాయకుడు కేతావత్ దేవదాస్ను పట్టుకుని ప్రశ్నించారు. రాల్ప్రో టెక్నోక్రాఫ్ట్స్ ఎల్ఎల్పీ సంస్థ నుంచి వ్యర్థాలను తెచ్చి నక్కవాగులోకి డంప్ చేస్తున్నట్టు దేవదాస్ చెప్పాడు. ఆల్కలిన్ స్వభావం కలిగిన వ్యర్థ జలాల్లో పీహెచ్ విలువ 12 ఉందని పీసీపీ గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాల్ప్రో టెక్నోక్రాఫ్ట్స్ అల్యూమినియం ప్రొఫైల్ యానోడైజింగ్ తయారు చేస్తుందని తెలిపారు. ఈ సంస్థపై పీసీపీ అధికారులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు నక్కవాగులో డంప్ చేసిన వ్యర్థాల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పీసీపీ అధికారులు రాల్ప్రో టెక్నోక్రాఫ్ట్స్ ఎల్ఎల్పీ మూసివేతకు నోటీసులు ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఓ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం తాగి ట్రాక్టర్ నడుపుతూ గజ్వేల్లోని తుప్రాన్ చౌరస్తా నుంచి పీడిచేడు వరకు పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయాడు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కాగా కొంతమందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు నిందితుడు మక్కరాజుపేటకు చెందిన కరుణాకర్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తక్కువగా ఉండడమే అందుకు కారణమని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే అష్టలక్ష్మి మహోత్సవ్ను ప్రధాని ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. గత దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు 700 సార్లు ఇక్కడ పర్యటించారని, ప్రజల మనోభావాలు, ఆర్థిక వ్యవస్థ, జీవావరణంలో ఈశాన్య ప్రాంతాలను అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.